నీ కృప నాకు ఉంటే చాలు యేసయ్యా, కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప నాకు ఉంటే చాలు యేసయ్యా, కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. గ్లోరీ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. అందరూ నాతో పాటు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా అని చెప్పండి. ఇది నేర్చుకోండి, ఇది మీకు ఇచ్చి వెళ్ళిపోతాను. హల్లెలూయా. నీ విశ్వాసం అనే ఈ టెలివిజన్ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభములు, వందనములు. ఈరోజు దేవుడి మాటల్లో నుంచి ఆత్మ సంబంధమైన ప్రార్థన, పట్టుదల కలిగి ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాగ రిజల్ట్స్ వస్తాయి, ఫలితాలు వస్తాయి అనేది మీ ముందు ఉంచుతాను. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాసింది: ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించును, భూమి తన ఫలమిచ్చెను. ఒక నరుడు ప్రార్థన చేస్తే వర్షం పడకుండా ఉండటం, మళ్ళీ అదే నరుడు ప్రార్థన చేస్తే వర్షం పడటం, అది 1-2 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాలు స్పెసిఫిక్గా అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం పడలేదు, మళ్ళీ ఆసక్తి ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. అంటే ఆ దైవజనుడి మీద ఉన్న యొక్క ఆత్మ యొక్క శక్తి యొక్క మహిమ ప్రభావం ఏవిందో, ఎలా ఉందో అనేది అక్కడున్న ప్రజలు, ఆ టైంలో ఉన్న రాజులు, మనుషులు అందరూ కూడా చవి చూశారు. మరి ఈ రోజుల్లో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి వాటి కోసం ప్రార్థన చేయాలి, అసలు ఆసక్తి అనేది ఎలా వస్తుంది, దేని కొరకు ఆసక్తితో ప్రార్థన చేయాలి అని అంటే, మన స్వజీవితంలో అంటే మన సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్స్లో ఆసక్తి ఉంటే ఎక్కువ వస్తాయో రావు కానీ తెలియదు. కానీ దేవుడి యొక్క వాక్యము విస్తరించబడాలి, ఆయన నామం మహింపరచబడాలి, భూదిగంతముల వరకు ఆయన సువార్త వ్యాపింప చేయబడాలి అని ఏ నరుడు ఆసక్తితో ప్రార్థన చేస్తాడో అట్టి నరుడు యొక్క పర్సనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సాల్వ్ చేయబడతాయి. దీనికి బోరు కొట్టడం అండి, అబ్బా ఎంతసేపు చేయలేమండి అనే మాటలు ఏ నరుడు మాట్లాడటానికి వీల్లేదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉంది: ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించిన తరువాత ఆత్మ ఎలా ప్రార్థన చేయాలో, ఆత్మ దేవేషు ఏ విషయాల కోసం ప్రార్థన చేయాలో ఇట్లా రాస్తుంది: ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనం చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండండి. ఇక్కడ సోమరితనమైన, నిరాశ అయినా, నిస్పృహ అయినా ఈ విధంగా రాదు. ఆత్మ సంబంధంగా దేవా నీ దివ్యమైన నామము భూదిగంతముల వరకు వ్యాపింప చేయబడాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము కీర్తింపదగినది, కొనియాడదగినది. ధైర్యంతో మీ సువార్తను ప్రకటించటానికి, సువార్తను ప్రకటించే వాళ్ళకి కావలసిన ఆ ధైర్యపు ఆత్మ మీరు ప్రసాదించండి అని కంటిన్యూగా మీలో మీకు ఎప్పుడు అలాంటి ప్రార్థన చేయాలి అని అనిపించినప్పుడు మీరు పర్సనల్గా మీ అవసరతలు ఏదైతే ఉంటాయో అవి దేవుడు వెంటనే జవాబు అనుగ్రహిస్తాడు. దీనికి రహస్యం ఇది. ఎప్పుడు మీ ప్రార్థనలు మా అబ్బాయికి మంచిగా రావాలి, మా అబ్బాయికి వీసా రావాలి, మా అమ్మాయికి జాబ్ రావాలి, పెళ్ళి కావాలి, ఇట్లాంటివి చేయొచ్చు, కాదనట్లేదు. కానీ మీ ఇంటెన్షన్, మీకు ఆసక్తి ఎలా రేపగొట్టాలో, ఆసక్తి ఎలా పుట్టాలో, పట్టుదల అనేది ఎలా వస్తుంది అని అంటే, నీవు ఏ కార్యమునైతే చూడాలని కోరుకుంటావో ఆత్మ సంబంధమైన కార్యాలు, కుంటివారు నడవాలి, గుడ్డివారు చూడాలి, మూగవారు మాట్లాడాలి, ఎయిడ్స్, క్యాన్సరు, నామకరణం చేయబడిన ప్రతి వ్యాధి బాధలు నజరేయుడైన యేసు నామంలో స్వస్థచిత్తులు కావాలి అని పట్టుదల కలిగి విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు, నీ సంఘంలో ఉన్న బిడ్డల కోసం విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఇంటర్సెషన్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. దేవుడు అందుకే చాలా సందర్భాల్లో చెప్పాడు, అవి మీకు చెప్తాను. పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు మన మొరలు ఖచ్చితంగా ఆలకిస్తాడు.
ఆత్మ సంబంధంగా శారీరకంగా మనం పట్టుదల ప్రార్థన అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నప్పుడు మాత్రము పట్టుదల అనేంటో తెలుస్తుంది. ఏమండి చేసి 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 విసిగిపోయామండి, ఇంకా జరగట్లేదని దేవుడి చిత్తం కాదు అని చెప్పేసి మేము మార్చుకొని ఇంకా ఈ విధంగా డిసైడ్ అయిపోయామండి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. ఇక్కడ మళ్ళీ 20వ వచనంలో చెప్తుంది, సువార్త మర్మమును ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండండి. ఇక్కడ పైన 2 వరుసలు అంతే ఉన్నాయి. 18, 20 వచనాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఈ వచనాలు ఇలా చెప్తున్నాయి, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఈ పూర్ణమైన పట్టుదల ఎప్పుడైతే మనిషికి ఉంటుందో, ఫెవరెంట్ ప్రేయర్, ఆసక్తికరమైన ప్రార్థన ఎప్పుడైతే మనిషికి ఉంటుందో, ఆ మనిషి ఎన్నడూ కూడా నిరుత్సాహం కానీ, నిస్పృహ కానీ, ఇంకా డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్ మాత్రం ఎన్నడూ వారి మీద ఏలుబడి చేయదండి. ఒకటే నిదర్శనం, నీలో పట్టుదల ఉంది, ఆసక్తి ఉంది అని అంటే నువ్వెన్నడూ కూడా ఆ నిరుత్సాహానికి గురి కావటానికి వీల్లేదు. నువ్వు నిరుత్సాహపడుతున్నావు, లేకపోతే ఎటువంటి నాకు ఎదుగుదల లేదు, ప్రోత్సాహం లేదు, ఆనందం లేదు అని నువ్వు గనక అనుకుంటున్నావు అంటే నీ యొక్క ప్రార్థనలో పట్టుదల, ఆసక్తి లేదని అర్థమవుతుంది. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఈ విధంగా ఆత్మయందు మీరు పరిపూర్ణమైన పట్టుదల కలిగి విజ్ఞాపన చేస్తూ, ఈ విజ్ఞాపన ప్రార్థన అలవాటు ఉన్నప్పుడే నువ్వు గొప్ప హీరో ఆఫ్ ఫెయిత్ అవుతావండి. ఈ ప్రార్థన పోలాంగిచో గారిని చెప్తే ఎందుకు మీకు సంఘం ఇంత గొప్పగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే ఆయన ఫస్ట్ ప్రేయర్, సెకండ్ ప్రేయర్, థర్డ్ ప్రేయర్, ఫోర్త్ ప్రేయర్ అని జవాబు చెప్తారు. ఇంకొకరిని ఏంటి మీకు ఇలా గొప్పగా రావడానికి కారణం ఏంటి అని అంటే మేము అవగాహనతో కూడుకున్న వాక్యాన్ని అవలంబించడం వల్ల, ప్రిన్సిపల్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ నేను అవలంబించడం వల్ల దేవుడు మాకు ప్రార్థనతో పాటు వాటిని మేము ఎంఫసైజ్ చేయటం వల్ల మేము ఈ అభివృద్ధిని చూచామని ఇంకొకరు చెప్తారు. రకరకాలుగా రకరకాల బోధలు, రకరకాల పద్ధతులు ఉన్నాయి, ఏవి తప్పు కాదు. ఒక్కొక్క ఆత్మ, నీకు ఆత్మ నిన్ను దేవుడు ఎలా నడిపిస్తున్నాడు, అసలు నిన్ను దేవుడు దేనికి డిజైన్ చేశాడు అనేది నువ్వు తెలుసుకున్న దాన్ని బట్టి నువ్వు మూవ్ అవ్వాలి. నీలో ఆ ఆసక్తి ఎప్పుడూ రేగుతూ ఉండాలి. మన వంటి స్వభావం కలిగిన ఏలియా పాత నిబంధన భక్తుడు, ఆయన యేసు రక్తంలో కడగబడలేదు, మనమైతే యేసుక్రీస్తు రక్తం నందు కడగబడ్డాం. మరి శ్రేష్టమైన పునరుద్ధానపు శక్తితో నింపబడి వాళ్ళుండే ప్రదేశం కంటే శ్రేష్టమైన ప్రదేశంలో మనల్ని ఉంచబోతున్న దేవుడు. ఇంకా అంతేకాదు, ఇప్పుడు రోజుల్లో చాలామంది ఏమంటారంటే ఒక గొప్ప యాజకుడి దగ్గరకు, ప్రార్థన పాస్టర్ గారి దగ్గరకు వచ్చేసేసి ఏమని చెప్తారంటే, అయ్యా మా గురించి ప్రార్థన చేయి, ఈ దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పు, అప్పుడు మేము దాన్ని బట్టి ఫాలో అవుతాము అని చెప్పేసి అలాగే చెప్పుకునే మనుషులు మనస్తత్వాలు ఎక్కువైపోయిన వల్ల వాళ్ళ అభివృద్ధి, ఆసక్తిని ఎక్కువగా చూడలేకపోతున్నారు. దాన్ని మీరు కావాలంటే ఇలా చూడండి, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయంలో ఈ విధంగా ఇశ్రాయేలు ఆయన దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. ఏమని, నీ దేవుడికి నువ్వు మొరపెట్టు, మా తరపున నువ్వేం చెప్తావో అది మేము చేస్తాము అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు. అది చూడండి 42వ అధ్యాయంలో, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవలసిన మార్గము, చేయవలసిన కార్యము నీ దేవుడైన యెహోవా మాకు తెలియజేయునుగాక. ఇక్కడ ఇశ్రాయేలీలు ఇర్మియా దగ్గరకు వచ్చి మేము ప్రార్థన చేస్తే డైరెక్ట్గా మా ప్రార్థన వినడమో, కాబట్టి ఇదిగో నీ దేవుడైన యెహోవాకు నువ్వు మొరపెట్టు, మేము చేయవలసిన పని, మేము నడవలసిన మార్గం ఏంటో, మేము చేయవలసిన కార్యం ఏంటో మీరు మాకు ఉపదేశించు, ఆయన దగ్గర కనుక్కొని వచ్చి చెప్పు అన్నట్లుగా వీళ్ళు అడుగుతున్నారు. అడిగిన తర్వాత అంతేకాదు, ఇర్మియా కూడా చెప్తున్నాడు, నాకు టైం ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తాను, చేసి వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్తాడో దాన్ని మీకు చెప్తాను అని చెప్తున్నాడు. ఇదంతా పాత నిబంధనలో జరిగిన ఘట్టం. ఇది అసంపూర్ణమైనదే. మరి సంపూర్ణమైనది ఏంటంటే యేసుక్రీస్తు రక్తమునందు విశ్వసించి కడగబడిన వ్యక్తికి దేవుడు యాజకత్వాన్ని ఇచ్చాడు. వారు ఎవరి నిమిత్తమైనా సరే ప్రార్థన చేసేవచ్చు. ఎవరు వాళ్ళ నిమిత్తం వారు ప్రార్థన చేసుకుంటారు, వారు పరుల నిమిత్తం కూడా ప్రార్థన చేస్తుంటాడు. ఇక్కడైతే ఇశ్రాయేలీలందరూ కూడా మా ప్రార్థన ఏంటో, నువ్వు ప్రార్థన చేయి మా తరపున అని చెప్పి అడుగుతూ వచ్చారు. అంతేకాదు, మీరు చేసిన మనవికి అంగీకరించుచున్నాను, మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థిస్తాను, ఏమియు మీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవించిన అంతయు మీకు తెలియజేస్తాను. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లా అన్నారు, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరుమాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమవుదము అని చెప్తున్నాడు.
కరెక్టేనయ్యా, నువ్వేం చెప్తావో మా నడవడి సరి చేసుకోమంటావో సరి చేసుకుంటాం, మేలైనా కీడైనా నువ్వేం చెప్తే అది నేను చేస్తాం, అది యెహోవాయే సాక్ష్యం, మేము మీకు మాట ఇస్తున్నాం, నువ్వు ఏదైనా సరే నువ్వు దాచుకోకుండా స్పష్టంగా చెప్పేయి, మేమేమి ఫీల్ కాము, మేమేం బాధపడము, ఒకళ్ళ కఠినమైన మాటలు కనుక వినాల్సి వచ్చి మేము సరిదిద్దుకుంటామే కానీ మేము తిరగబడము అని చెప్పి ఇర్మియాకి వీళ్ళు చెప్తున్నారు. అప్పుడు ఇర్మియా 10 రోజులు అయిన తర్వాత దేవుడి యొక్క ఆన్సర్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చెప్తున్నాడు. 10 దినములు అయిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది కనుక అతడు ఈ విధంగా వాళ్ళందరికీ బోధిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి కదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్లగింపక నాటెదను. బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకండి. అతని చేతి నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అతనికి భయపడకండి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించేదను అని చెప్పిన తర్వాత 20వ వచనంలో చెప్తున్నాను, మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పినదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేమిలాగు చేయదమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. ఇదంతా చదువుకోండి, మీరు 42వ అధ్యాయం అంతా ఇర్మియా గ్రంథం చదువుకోండి. అక్కడ ఏముంది అంటే, ఓకే, ఒక దైవజనుడి దగ్గరికి రిప్రజెంటేటివ్, హెవెన్ రిప్రజెంటేటివ్కి రిప్రజెంట్ చేసుకున్నారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళాలా, ఏంటి ఉండాలా, ఎలాగా మా పరిస్థితి ఎంత, ఏంటిలా జరుగుతుంది, మీరు నిర్దిష్టమైన సమాధానాన్ని తీసుకురండి అని చెప్పి దైవజనుడికి చెప్పుకున్నారు. దైవజనుడు దేవుని దగ్గర నుంచి సమాధానం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీరు భయపడొద్దు, దేవుడు మీకు మేలు చేస్తాడు, మీరు ఇప్పటి వరకు అనుభవించిన కీడు చాలు, ఇక మీరు దేనికి తొందరపడొద్దు అని చెప్పి దేవుడు ఈ మాటలు చెప్తూ 31వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో దేవుడు ఈ విధంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ చెప్తున్నాడు. ఏమని? మన ఆసక్తికరమైన ప్రార్థన పరిస్థితులను ఎలా మారుస్తుందో దీనికి నిర్వచనాలు వాక్యంలో ఉన్నాయి కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని యెహోవా సన్నిధికి సమీపించాలి, బహుధైర్యంతో ఉండాలి. నీతిమంతుడి యొక్క ప్రార్థన బహుబలము కలిగినదై ఆయన ఎంత గొప్ప మాటలు చెప్పాడో అవి అక్షరాల మన జీవితంలో నెరవేరాలి. ఎదుగుబొదుగు లేని జీవితాలు దేవుడికి అక్కర్లేదండి. మన జీవితం, మన దేవుడిని నిజంగా ప్రేమించిన వాళ్ళమే అయితే, ఆత్మయందు తీవ్రత కలిగి పట్టుదల కలిగిన వాళ్ళమే అయితే దేవుడి యొక్క వాగ్దానాలు అక్షరాల అవును ఆమెను అన్నట్లుగా ఉన్నాయి కనుక ఆయన ఏ విధంగా దేవుడు దీవిస్తాడు, ఆయన ప్రజలకు ఎటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అనే దానికి ఎగ్జాంపుల్ దేవుడు వాక్యంలో రాసించాడు. ఇర్మియా 31:11 నుంచి 14 వరకు ఈ విధంగా రాశాడు. మీకంటే బలవంతులైన జనాంగం ఉన్నారని మీరు అనుకోవచ్చు. ఆస్తిపాస్తుల్లోనూ లేకపోతే పేరు ప్రతిష్టల్లోనూ లేకపోతే ఏ కారణంనైనా స్టేటస్లోనే ఏది విధంగా అయినా సరే వాళ్ళని చూచి నువ్వు భయపడొద్దు. అందుకని దేవుడు అన్నాడు, వారికంటే బలవంతుడవైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మీకంటే బలవంతులైన వారి చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఇది ఏ సమస్య అయినా ఆ బలవంతుడు ఎవడున్నాడు? మన శత్రువు ఒక్కడే. మనుషులు ఎవరు శత్రువులు కాదు. మనుషులను ఎవరిని దూషించడానికి వీల్లేదు. మన శత్రువు అపవాది అయిన సాతాను, అంటే అసత్యం. ఆ అసత్యాన్ని నుంచి నువ్వు విడుదల వేరయ్యి సత్యాన్ని నువ్వు నమ్మి విశ్వసించినప్పుడు ఆ అసత్యంతో దేవుడు పోరాడతాడంట. ఆ అసత్యాన్ని నీకు కన్నుల ఎదుట చూపిస్తాడంట. అంటే నీ ఇమ్మెచ్యూరిటీని, నీ ఇగ్నోరెన్స్ని నీకు కన్నుల ఎదుట దేవుడు తీసుకొచ్చి చూపిస్తాడు. అది తీసివేసిన తర్వాత వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపిస్తాడు. దేవుడు చెప్తున్నాడు, నీకంటే బలవంతుడైన వాని చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. నీకు సమస్యలుగా, శోధనలుగా, రకరకాల ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పటాపంచలు చేస్తాను. నేను నిన్ను విడిపించి నేను ఈ విధంగా చేస్తాను, అది నా చిత్తం అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మీరు వచ్చి దేవుని సన్నిధికి, ఆయన సన్నిధిలో ఉత్సాహధ్వని చేయాలి. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి ఎన్నటికి కృషించక నీళ్లు పారు తోట వలె ఉంటారు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను. విచారణ కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేస్తాను. కనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమాడి సంతోషిస్తారు. కొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇంతకంటే జీవితానికి ఏం కావాలండి? దేవుడు చెప్తున్నాడు, మీరు పరిపూర్ణంగా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే, నా సన్నిధిలో నిలబడితే,
మీ కొరకే కాదు పరుల కొరకు విజ్ఞాపనలు చేస్తే సువార్తను ధైర్యంగా ప్రకటించడానికి నాకు దేవుడు వాక్శక్తిని అనుగ్రహించి ఎటువంటి దానికైనా సరే నేను భయపడక దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏ నరుడైతే దేవుని వాక్యం బాగుగా ప్రకటించబడాలి, ఇండియా దేశమంతా రక్షింపబడాలి, ఏషియా షల్ బి సేవ్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దేవుని యొక్క సువార్త జ్వాలలు, ఉజ్జీవ జ్వాలలు ఇండియా నుంచి బయటికి వెళ్ళాలని గంటల తరబడి ప్రార్థన చేసే యుద్ధ సూర్యుడికి నేను చెప్పు హితోపదేశం, దేవుడు చేసే వాగ్దానం ఏంటి అని అంటే, ఇదిగో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, యెహోవా ఉపకారం చేస్తాడు. గోధుమలు అంటే మనకు వాళ్ళకి రాసున్న పండిన పంటలను దాన్ని బట్టి అక్కడ రాశాడు. ఇక్కడ మనం ఏమైనా అనుకోవచ్చు, మనకు పండే పంటలు గోధుమలు ఇక్కడ పండవచ్చు, వరి, మొక్కజొన్న, ఇక కమర్షియల్ క్రాప్స్, పత్తి, మిరప, ఇంకా రకరకాలు ఏవైతే ఉన్నాయో, పసుపు, వీటన్నిటిని కూడా నేను బ్లెస్ చేస్తాను. నీ పాడి పంటలు దీవిస్తాను, నీ చేపల చెరువులు, రొయ్యల చెరువులను నేను ఆస్వాదిస్తాను, నీ కలిగిన యావత్తు, నీ గొర్రెలని, నీ యొక్క పశు సంపదను అంతటిని నేను దీవిస్తాను. ఇక నా జనులు ఎన్నడూ సిగ్గుపడరు. అయితే దేవుడు ఉత్సాహధ్వని చేపిస్తాడంట. అందరూ ముసలివాళ్ళు, యవ్వనులు అందరూ కూడా, కన్యకలు, యవ్వనులు, వృద్ధులు నాట్యమాడతారు, దేవుని యందు సంతోషిస్తారు. క్రొవ్వుతో యాజకులు నేను తృప్తిపరుస్తాను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుతారు. ఇదే యెహోవా వాక్కు. ఇది ఎప్పుడో జరగటం కాదని, ఈ ఇయర్ ఇక్కడ ఇప్పుడు బిగిన్ అవ్వాలి. నీ జీవితంలో ప్రోత్సహించబడు, పరిపూర్ణమైన శక్తితో, పట్టుదలతో, ఆసక్తితో ప్రార్థన చేయి. ఏటి గురించి ప్రార్థన చేయాలి అంటే, దేవా మేము బహుగా వర్ధిల్లుతాం, మేము ఆస్వాదించబడతాం, మేము దీవించబడతాం, నీవు మాకు ఉపకారాలు చేస్తావు, మాకున్న పంటలను దీవిస్తావు, మాకున్న గ్రౌండ్నట్ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్స్ అవన్నిటిని నువ్వు మమ్మల్ని దీవిస్తావు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా మమ్మల్ని దీవిస్తావు. ఇక నేనిక ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలెనుంటాను. వర్షం వస్తేనేనండి పంటలు పండుతాయండి, లేకపోతే పండవండి అని అనుకోవటానికి వీల్లేదట. దేవుడు ఆయా కాలంలో తన పంటలను పంపిస్తాడంట. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, పట్టుదల కలిగి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, ఆత్మయందు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాసి చెప్పాం, అలా ఆత్మయందు తీవ్రత కలిగి ఉన్నప్పుడు, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవా నిశ్చయముగా ఇవి మా జీవితంలో ఏలుబడి చేయాలని నువ్వు పలుకుతూ ఉండాలి. గురి కలిగి గమ్యస్థానానికి చేరుకోవాలనే ఆకాంక్ష నీలో ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీవు నీరు కట్టు తోట వల్లే ఉన్న తర్వాత, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 23వ వచనం వరకు దేవుడు ఇలా చెప్పాడు, నీవు అంత పట్టుదల కలిగి ప్రార్థనాత్మ కలిగిన వాడవే అయినప్పుడు, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు నీ కలిగి, పరిశుద్ధాత్మ యందు బాప్తిసం పొంది, అంటే అన్య భాషలందు మాట్లాడుతూ ఉండి, యెహోవా చేతిలో నువ్వు గనక ఉంటే, దేవుడిని ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తుకి ఇచ్చాడు ఆ వాగ్దానాలు, అవన్నీ కూడా మనవే అయినాయి. ఇలా చెప్తున్నాడు, నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడవు. దేవుడు చెప్తున్నాడు, దేవుడి చేతిలో నువ్వు గండ్రగొడ్డల వాడివాట. అయితే నీ వలన ఏ కార్యాలు చేస్తాడు అనేది దేవుడు ఇక్కడ స్పష్టంగా బయలుపరిచాడు. మనం అనుకోవాలండి, మనం తీసుకోవాలి, ఇది నా కోసమే దేవుడు రాసి పెట్టాడు, నేను ఆ వాక్యంలో అక్షరాల నెరవేర్చబడతాను, ఆ వాక్యం నా యందు నెరవేర్చబడుతుంది, ఆ వాక్యపు నెరవేర్పు నాలో జరిగింది అని నిన్ను నువ్వు చెప్పుకోవాలి. పట్టుదల కలిగి నిన్ను నువ్వు రేపుకోవాలి. హల్లెలూయా. నీ వలన నేను జనములను విరగొడతాను, నీ వలన రాజ్యములను విరగొడతాను, నీ వలన గుర్రములను, రౌతులను విరగొడతాను, నీ వలన రథములను, వాటిని ఎక్కువారిని విరగొడతాను, నీ వలన స్త్రీలను, పురుషులను విరగొడతాను, నీ వలన ముసలివారును, బాలులను విరగొడుచున్నాను, నీ వలన యవ్వనస్తులను, కన్యకలను విరగొడుతున్నాను, నీ వలన గొర్రెల కాపరులను, వారి గొర్రెల మందలను విరగొడుచున్నాను, నీ వలన దున్నువారిని, వారి దుక్కుటెద్దులను విరగొడుచున్నాను, నీ వలన ఏలికలను, అధిపతులను విరగొడుచున్నాను అని దేవుడు చెప్తే మనకి చాలా భయం. దేవుడు ఇక్కడ మనకు వ్యతిరేకంగా ఉన్నది ఏదైనా సరే, ఏ గ్రూప్ వాళ్ళైనా సరే, ఎటువంటి మనుషులైనా సరే, ఎటువంటి రకరకాల కల్చర్లో ఉన్న వాళ్ళనైనా సరే దేవుడు విర్రగొడతాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? మీ సంతోషం అధికం అవటం కోసం, మీరు ఆనందంతో దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ సంతోషించడం కోసం దేవుడు చెప్తున్న వాగ్దానాలు ఏంటి అని అంటే, నీ వల్ల నేను ఈ కార్యాలను చేస్తాను. నిన్ను బాధ పెట్టి, నిన్ను హింసించి, నిన్ను దూషించినప్పుడు అల్లా నువ్వు వాళ్ళని దూషించొద్దు, వాళ్ళని నువ్వు ఆస్వాదించు తప్ప వారిని మరుమాట మాట్లాడొద్దు. నాకు అప్పచెప్పు, ఆ మనుషుల్ని నేను చూసుకుంటాను అన్నాడు. ఆ నీ వలన అనేవాళ్ళు ఎవరు అంటే, నువ్వు నేనేనండి.
క్రీస్తు శరీరమైన సంఘమైన నీకు దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు. నీవు ఆ అధికారాన్ని వాడనంత వరకు కూడా ఎప్పుడు దేవా దాని నుంచి తప్పించు, దీని నుంచి తప్పించు, దానికి సహాయం చేయి, దీనికి సహాయం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధిలో అసంపూర్ణమైన ప్రార్థనలే. సంపూర్ణమైన ప్రార్థనలు ఏదనగా పట్టుదల కలిగిన వారై ఆసక్తి యందు మాంద్యులు కాక దేవుని సన్నిధిలో దేవుడు ఈ వాగ్దానాలన్నీ నాకు రాసించాడు, నా డెస్టినీ, నా గమ్యస్థానం ఏంటి అని అంటే ఇదిగో ఇక్కడ రాసి పెట్టాడు, నన్ను దేవుడు ఈ సంవత్సరం 2013లో ఇంత గొప్పగా ఆస్వాదిస్తాడు, నీ వలన ఈ కార్యమును జరిగిస్తాను, నీవు నా చేతిలో గండ్రగొడ్డలాంటి వాడవు అని దేవుడే నా గురించి చెప్తున్నాడు, ఇక నేను భయపడను, దిగులు పడను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నా మాటలు చెప్తలేదు. సంతోషంతో, ఆనందంతో నాట్యమాడటం, గంతులు వేయటం అనేది అసలు తెలియదండి మనుషులకి. స్పిరిచువల్ హ్యాపీనెస్, స్పిరిచువల్ ఎంజాయ్మెంట్ అనేది జనాలకి తెలియదు, చూపెట్టట్లేదు కూడా. ఉన్న వాళ్ళకి తగినట్టుగా పిలుచుకొని ప్రోగ్రాములు పెట్టుకొని ఆనందిస్తున్నారు. లేని వాళ్ళని ఎవరు పట్టించుకోలేరు. వాళ్ళందరూ ఎందుకులండి, ఎక్స్పెండిచర్ పెరిగిపోద్ది, మన సంఘం ఇప్పుడు అంత మోయలేదు, దీంతో సరిపెట్టుకుందామని అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు, వాళ్ళు కన్యకలే కానీ, యవనస్తులే కానీ, వృద్ధులే కానీ నాట్యమందు సంతోషిస్తారు. దేవుడు చెప్తున్నాడు ఆ రిచెస్ కోసం, ఆ రిచెస్ని డిస్ట్రిబ్యూట్ చేయటం కోసం దేవుని సన్నిధిలో పేదవారైనా ధనికులైనా ఏజ్ డిఫరెన్స్ ఏమి లేదు, వారు అందరూ వచ్చి యెహోవా సన్నిధందు నాట్యమాడుతూ సంతోషించాలి. నీ మొహం చూస్తే ఎప్పుడు కూడా అంత నవ్వుతూ ఆనందిస్తూ సంతోషంతో అంత సంతోషంగా ఉంటారు ఆ కుటుంబం. వారికి డబ్బులు లేకపోవచ్చు కానీ వాళ్ళ హృదయాల్లో ఉన్న సంతోషం అండి, వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు ఎంత సంతోషంగా ఉంటుందో అని చెప్పుకునే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నీ వల్ల దేవుడు ఎటువంటి వారికి సమాధానం ఇస్తాడు, నీ వల్ల సమస్యలతో ఉన్న వారిని సమస్యలను తీర్చివేస్తాడు, నీ వలన రాజులను సైతము గద్దిస్తాడు దేవుడు. అందుకే చెప్తున్నా మన గురి కలిగిన వాళ్ళమై దేవుని సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నప్పుడు ఆసక్తితో ధైర్యంగా దేవుని యొక్క సువార్త సకల భూ ప్రపంచం అంతా కూడా నేను ప్రకటిస్తాను. ఎటువంటి సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నేను ఆయన చేతిలో గండ్రగొడ్ల వంటి వాడిని ఆయనే చెప్పి ఉన్నాడు కనుక. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉంటాడు, నాలో ఉంటాడు, నా ఎందుంటాడు, మా మధ్య ఉంటాడు కనుక ఆయనే మమ్మల్ని ప్రతి స్థలములో ఊరేగిస్తాడు అనే ధైర్యం నీకు ఉట్టిపడాలి. అనే ధైర్యం కలిగిన మాటలు సాతాను వినాలి. నేను యేసుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, నువ్వెవరు నన్ను వచ్చి వదలగొట్టడానికి అని చెప్పి సైతాను మాట్లాడింది అక్కడ. అలాగే ఇప్పుడున్న తరంలో నేను యేసుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదుని, ఈనాకు శిరీషును కూడా ఎరుగుదునని సాతాను మన గురించి చెప్పినప్పుడు అప్పుడు వాడికి టెర్రర్. హల్లెలూయా. అంటే దయ్యములు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. మన అంతరంగ, మనకు ఇంటర్నల్ లైఫ్, ఎక్స్టర్నల్ లైఫ్, మన పర్సనల్ లైఫ్ ఇవన్నీ కూడా సాతాను గమనిస్తూ ఉన్నాడని వాడు చెప్పాలి మనం ఎవరు, మీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారులు, నాతో మీకేమి పని అని సాతాను చెప్పి ఉన్నప్పుడు అది దేవుడికి మహిమ, ఘనత. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు వాళ్ళు చెప్పకపోని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళని క్షమించాలి. మనం స్టెఫెన్ చేసిన ప్రార్థనలాగా మనం చెయ్యాలి. అయితే కనపడని అంధకార దురాత్మ శక్తుల సమూహాలైన సాతాను వాడి యొక్క సమూహము మన గురించి ఏం సాక్ష్యం చెప్పాలంటే, మీరు మా సమయం రాకమునిపై మమ్మల్ని బంధించడానికి ఎందుకయ్యా, అయ్యా మాకు వద్దయ్యా, మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా, మమ్మల్ని అక్కడికి పంపించొద్దా, ఇప్పుడే మమ్మల్ని నరకంలోకి పత్తి పెట్టొద్దయ్యా అని చెప్పి వేడుకుంటాయంట. దేవుడు చెప్తున్నారు ఈ వాగ్దానాలను మనకు నమ్మినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పినా మన క్యారెక్టర్ని బట్టి ఏ నరుడు కూడా మనకు అపాయం చేయాలన్నా, లేకపోతే మనకి అన్యాయం చేసి, లేకపోతే మనల్ని కొట్టాలి, లేకపోతే మనకి విరుద్ధంగా ఏదైనా చేయాలన్నా చేయలేరండి. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న దెయ్యాన్ని మనం బంధిస్తున్నాం కనుక. వాళ్ళకి తెలియదుకో వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళ యొక్క శత్రువులను మనం బంధించినప్పుడు వాళ్ళలో ఒక సాఫ్ట్ నేచర్ని కలుగు చేస్తానని చెప్తాడు. ఇందాక చదువుకున్నాం మనం 42లో ఏమని, ఆ రాజుకి నేను మంచి హృదయాన్ని కలుగు చేస్తాను, అతడు మీరేం బాధపడొద్దు. చూడండి, కాకపోతే ఈ మాట, అతడికి నేను అట్లాంటి మనసు పుట్టిస్తాను, మీ ఎడల జాలిపడి మీ స్వదేశంకు మిమ్మల్ని పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించేదను. హల్లెలూయా. దిస్ ఈజ్ ద ప్రామిస్ అండి. మన జీవితంలో మనకి ఎవరైతే కీడు చేయాలనుకుంటారో, లేకపోతే ఎవరైతే బాధ పెట్టాలని అనుకుంటారో, ఆత్మ యందు తీవ్రత కలిగి ప్రార్థన చేసినప్పుడు అట్టి వారికి దేవుడు పుట్టించే మనసు ఈ విధంగా రాసి పెట్టాడు దేవుడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు ఈ సంవత్సరం మొదటిలోనే గొప్పగా ఆస్వాదించబడాలనేది నా యొక్క ఆశ, ఆకాంక్ష. ఎప్పుడు కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మాకు ఎట్లా చేయాలో ప్రార్థన చేయలేదు, గంటల ప్రార్థన చేయడం మాకు రాదంటే రాండి.
జాయ్ సెంటర్ ఎప్పుడు కూడా ఉంటానే ఉంటుంది. గొప్పగా దేవుడు రెన్యువేషన్ చేశాడు. ఇప్పుడు ఎంతమంది వచ్చినా బాధ లేదు. తప్పకుండా మీరు రండి. నా మాటలు ముగిస్తున్నాను. మీ జీవితాలలో ఈ ఆసక్తికరమైన ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాను. మొదట ఆత్మ పూర్ణులై ఉండండి. దేవుడు సమస్తాన్ని మీ కొరకు దాచిపెట్టాడు, జరిగిస్తాడు, నిర్మిస్తాడు, నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు ఏ విధము చేతనైనను మీ విశ్వాసాన్ని రేగగొట్టాలనే ఆ ఉద్దేశంతో దేవుడు చెప్పిన ఈ మాటలను మీరు నమ్మండి, వాటి ప్రకారం నిలబడండి, వాటి ప్రకారం పనిచేయండి. అప్పుడు ఆ మాటలు మీలో పనిచేస్తాయో లేదో మీరు గ్రహించండి. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను మీ వినికిడిలో బహుగా దీవించి ఆస్వాదించాలనే నా కోరిక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కృపగల మా తండ్రి, నీకు స్తోత్రములు. లార్డ్, వి థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రభా, నువ్వు ఇచ్చిన మాటలను బట్టి నీకు స్తోత్రములు. నువ్వు ఇచ్చిన నాయన వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రములు. గ్లోరియస్ హెవెన్లీ ఫాదర్, వి థ్యాంక్ యూ. ఉరమాషి రబహోసి రతషి కమబల కురబహాసి కొలుబిరియ దజరబకతోష మమలబసియ తురమాషి కలబరకతోసి మమరుషి కమబల కతసి కర్మికతోష ఉరుబాసి కరతోషి కమబల కతోస హబరుతోషి కమబల కతసి రబకతోష ఉరబాల్హరతోసి. సుధాకర్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు యవనస్తుడివి, నువ్వు చదువుకుంటున్నావు. నీవు నీ కుటుంబంలో ఉన్న సమస్యలను చూసి బాధపడి, నాకు ఈ సమస్యల నుంచి బయటికి నేను ఎలాగ విడిపించబడతాను అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు భయపడవద్దు. నీ సమస్యలను తీరుస్తాడు. మీ ఆర్థిక ఇబ్బందులను కూడా దేవుడు పటాపంచలు చేస్తాడు. నీ చదువుల్లో నీకు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను నమ్ము, గొప్పగా విశ్వసించు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. Thank you, Holy Spirit God, in the name of Jesus. Hallelujah. Ula marshi haratosi aratashi kama balakurabahasi ruma dirabahushi kama balakatasi rutusha likaramekatoshi kama balakatamahasi rutushi kama balakotosya urabasi rutushi kama balakarabahasi rutushi kama balakamasya ruvusi karamekatoshi kama balakuta ala rutushi kama balakurahasi rutushi kama haimavati kurabasi karabahotosi ala barushi kama balakamasya urabahatushi kama balakurutasi rutushi kama balakurabahasi rutusha rushi kama bal nu rakshinచబడి ఉన్నావు. నీకు పిల్లలు కూడా ఉన్నారు. ఉలుషికమ బలకురత హాస్య ఋతుషికమ బలకురబ హాస్య ఋతుష ఋషికమ బలకతమస్య. అయితే నీ భర్త మారు మనసు పొందలేదు. ఋషికమ బలకురబ హాస్య కొతుష అహలబరికొతోస్య అరబకొతోష. నువ్వు బాధపడుతూ సఫర్ అవుతూ ఉన్నావు. ఇంకెప్పుడు ఇలాగా ఎలా జరిగిపోద్ది, ఏంటి, నాకు నా జీవితం అర్థం కాకుండా ఉంది, వీళ్ళు ఎప్పుడు ఎలా డెసిషన్ తీసుకుంటారు నాకు తెలియట్లేదు అని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నావు. సమాధానం కోసం ఎదురు చూస్తున్నావు. బట్ టుడే గాడ్ విల్ గివ్ ద ఆన్సర్ ఫర్ యూ. దేవుడు నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. హాలో బాషే హరబాసియా బరుష ఉరబాహర్తసియ ఋతుష ఖమబల కరమకతసియ ఋతుష. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. నీకు వందనాలు నాయన. కృప చూపెట్టండి, నడిపించండి, బలపరచండి, సహాయం చేయండి. చెప్పిన పేర్ల యొక్క పేర్లను బట్టి వారి జీవితాలలో మీ అద్భుత కార్యాలు చేసి వారిని విడిపించండి. ఇది నాయన నీ ఆత్మ చెప్పిన మాటలను చెవిగల వాళ్ళు వినున్నట్లు సహాయం చేయండి. దేవానికి వందనాలు. ఈ మాటలు వారిలో ఏ విధం చేతనైనను పురికొల్పబడి ఆసక్తికరమైన ప్రార్థన చేయటానికి వారికి సహాయం చేయండి. నువ్వు చెప్పిన ప్రార్థనను బట్టి, నువ్వు చెప్పిన విజ్ఞాపనలను బట్టి దేవా, ఆనాడు ఇర్మియాని ఏర్పరచుకొని ఆన్సర్లు ఇచ్చావు. అయితే ఇప్పుడు వారు ఎవరు అక్కర్లేకుండా పరిశుద్ధాత్మనే మాకు ఇచ్చావు. పరిశుద్ధాత్మయే మాకు సమాధానం అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడే మాకు కావలసిన సమస్తాన్ని మాకు నేర్పించి బోధించి నడిపిస్తాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. వీ థ్యాంక్ యూ. ఈ కొద్ది ప్రార్థన చెంత చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మా ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీరు పెరగాలి, ఎదగాలి అనుకుంటే జాయ్ సెంటర్ అని కలాంజలి వెనక బందర్ రోడ్లో ఉంది. మీరు మార్నింగ్ 9:30 తర్వాత నుంచి ఏ టైంకైనా ఫోన్ చేసి రండి. తప్పకుండా సాయంత్రం 7 వరకు ఆఫీసు ఉంటుంది. మీరు వచ్చి దేవుని సన్నిధిలో ఆనందించండి, అద్భుతాలు చూడండి. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.